హాయ్ అండి, వెల్కమ్ టు షోగాడ్. ఈ వారం ఆగస్టు 14న రెండు పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఒకటి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 అయితే, ఇంకోటి రజనీకాంత్ గారు నటించిన కూలీ. ఈ రెండు పెద్ద సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తే థియేటర్కి వెళ్తే మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్నది ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఎన్టీఆర్ గారు నటించిన వార్ 2 సినిమా గురించి తెలుసుకుందాం. ముందు అన్న, మీకు వార్ 2 సినిమా చూస్తే ఎలా అనిపించింది? వార్ 2 సినిమా స్టార్టింగ్లోనే ఫైట్తో స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి సినిమా అందుకుంది అనుకున్నాం. ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళడం జరిగింది. ఓకే, వెళ్ళిన తర్వాత ఆ ఫైటింగ్ చూసిన వెంటనే సినిమా అయితే ఒక రేంజ్లో ఉంటుందని మాత్రం అనుకున్నాను. ఇంకా స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ ఎప్పుడు వస్తారా అనేది చూసాం. ఎన్టీఆర్ రానే వచ్చారు. అక్కడి నుంచి కొంచెం బాగానే ఉంది మూవీ. తర్వాత ఏమైందో తెలియదు. అలా 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 స్లో అయిపోతుంది మూవీ. నాకు ఏంటనిపించిందంటే, ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ఎంటర్ అవుతారో అప్పటి నుంచే సినిమా ఒక లెవెల్కి వెళ్ళింది. సినిమా మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు రానంత వరకు సినిమా ఒక స్లో నెరేషన్ లాగా. హృతిక్ రోషన్ గారు ఫస్ట్ ఫైట్ సీన్ ఉంది కదన్న, హృతిక్ రోషన్ గారు ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో సంథింగ్, ఏదో కాయి, ఏదో సంథింగ్, ఏదేదో ఒక వేరే వేరే చెప్పించుకొని మిగతాదంతా కూడా ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు ఎంటర్ అవుతారో సినిమాను ఒక లెవెల్కి అయితే తీసుకెళ్ళింది. దాని తర్వాత నుంచి ఇంటర్వెల్ వరకు బాగానే వచ్చింది. కానీ ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్ పెట్టాలని చెప్పి పెట్టారు. ఇంటర్వెల్లో మీకు అంత తెలిసింది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా డ్రాగ్ అనిపించింది సినిమా. బట్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మాత్రం సినిమా మాస్ ఫీస్ట్. యాక్చువల్గా ఇద్దరు కూడా పొట్టాపొట్టిగా యాక్ట్ చేశారు. ఇద్దరు డాన్స్ అయితే అవని, ఫైట్స్ అయితే అవని, యాక్టింగ్ అయితే అవని, అన్ని కూడా పర్ఫార్మెన్స్ ఇద్దరిది కూడా సేమ్. ఏంటో ఈ సినిమా డైరెక్టర్ ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలని చూసారో ఏంటో తెలియదు, కానీ ఆ విషయంలో కొంచెం స్టోరీని పక్కన పెట్టేశారు అనిపించింది. ఎందుకంటే ఒక స్టోరీ అనుకొని వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడం కోసం ఏదో రాసినట్టుగా అనిపిస్తుంది, తర్వాత మేనేజ్ చేశారు అనిపించింది. అదే మిస్టేక్ సేమ్ వార్ 2లో ఏ మిస్టేక్ అయితే జరిగిందో అదే మిస్టేక్ సేమ్ యాస్టీజ్ మళ్ళీ కూలీలో జరిగిందన్న. మీకు తెలిసిందే కూలీ సినిమాలో కూడా సేమ్ అలాగే రజనీకాంత్ గారు అండ్ రిమైనింగ్ క్యాస్ట్ మీద పెట్టిన శ్రద్ధ, అంటే మీన్స్ డైరెక్టర్ గారు అనుకున్న కాన్సెప్ట్ని ఎందుకో కథను పక్కకి తప్పించి వాళ్ళని ఎలివేషన్ ఇచ్చేద్దాం, అదే ఇప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళని ఎలివేషన్ ఇచ్చేద్దాం అనే కాన్సెప్ట్లో ఎక్కువగా తీశారు సినిమాని. అవును. అండ్ ఆ బంగారం కాన్సెప్ట్ అని ఏదేదో చెప్పారు. కానీ అదంతా పక్కన పెట్టి ఒక మనుషులు చంపేస్తే బూడిదెలగవుతారు అనే కాన్సెప్ట్ని యాడ్ చేసి సినిమాని ఏదేదో చేశారు కూలీ సినిమాని. సో మీకు కూలీ ఎలా అనిపించింది అన్న? మీకు సినిమా కూలీలో కూడా ఈ ఉపేంద్ర ఎందుకు వస్తాడో తెలియదు, అమెరికా ఎందుకు వస్తాడో తెలియదు. ఈ నాగార్జున వరకు కొంతవరకు పర్లేదు, కానీ ఆ క్యారెక్టర్ నాగార్జున అవసరమా అని కూడా కొన్నిసార్లు అనిపించింది నాకైతే. నాగార్జున గారు ఆ క్యారెక్టర్ అవసరం అన్నా నాగార్జున గారు క్యారెక్టర్ బాగా చేశారు. అది ప్లస్ పాయింట్ నిజంగా. కానీ ఇంకా ఆ క్యారెక్టర్ నాగార్జున గారే కాకుండా ఎవరైనా పెట్టినా పర్లేదు అన్నట్టు అనిపించింది కొన్నిసార్లు. అది మరి డైరెక్టర్ గారి చాయిస్, అది ఏటన్నా ఇంకా మంచిగా ఇవ్వచ్చు ఇంకా క్యారెక్టర్. మీకు వార్ 2 కూలీల్లో ఏది పాజిటివ్ సెట్ అనిపించి నెగిటివ్ సెట్ అనిపించాను? ఈ వార్ 2కి వచ్చేసరికి పాజిటివ్గా అనేసరికి అయితే మూవీలో యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఓకే, వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓకే, కేఆర్ అద్వానీ సాంగ్ అయితే ఇంకా బాగుంది. కేఆర్ అద్వానీ సాంగ్ అయితే మరి అది ఫ్లాష్ బ్యాక్ లో కాస్త ఊపు ఉందంటే అక్కడ అర్థమైంది. అది ఆడియన్స్ కూడా తెలుసు కేఆర్ అద్వానీ సాంగ్ ఎందుకు బాగుందో. ఇంకా కూలీలోకి వస్తే ఇక ఆ సాంగ్ మీకు తెలిసిందే, మోనికా బెల్లిసి సాంగ్, పూజ ఎగ్దే చేసిన సాంగ్. అవును, కొంచెం అలా అలా నడిపించే. నాకు వార్ 2 కూలీల్లో రెండు కంపేర్ చేస్తే సినిమాల్లో రెండు సినిమాల్లోనే కథని ఒక పాయింట్లో ఎత్తుకొని రెండు సినిమాలు కథను పక్కకి సైడ్ చేసి ఆ క్యారెక్టరైజేషన్స్ మీదే నడిపించారు సినిమా, రెండు సినిమాలు. ఇది మన ఒపీనియన్, మనకు అలా అనిపించింది సినిమా మాత్రం. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే రెండు సినిమాల్లోనే డ్రాగ్స్, కొంచెం ల్యాగ్ సీన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. సో రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి కూలీ నచ్చేస్తుంది, ఎన్టీఆర్ గారు, హృతిక్ గారి ఫ్యాన్స్కి వార్ 2 నచ్చేస్తుంది. ఆ విషయంలో అయితే ఎటువంటి డౌట్ లేదు. కామన్ ఆడియన్స్కి అయితే మాత్రం రెండు కూడా ప్లస్ ఉన్నాయి, మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లోని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ అలాగ ఉన్నాయి. కానీ రెండు సినిమాలని కామన్ ఆడియన్స్ వెళ్తే ఓ పరంగా పర్లేదు, బాగానే మీన్స్ సాటిస్ఫై అవ్వగలరు. కానీ ఓవర్ ద టాప్ నాచ్ రెండు సినిమాల్లో ఏది కేకలా ఉంది, రెండు బుర్రపాడుగా ఉన్నాయంటే రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. నాకు ఎక్కడ కూడా రెండు సినిమాల్లో ఇది హైలైట్ అది హైలైట్ అని అయితే అనిపించింది. బట్ రెండు ఈక్వల్గా, రెండు సాటిస్ఫై మూవీస్. ఓకే, పర్లేదు ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ అనిపించింది. సో మీకు ఏంటి ఇంకేటి అనిపించింది? వాటిలో కొంచెం గ్రాఫిక్స్ దెబ్బేసింది అనిపించింది. సీజీ కొంచెం ఓవర్. ఇంకోటి ఏంటంటే అందులోని ఏరోప్లేన్ ఫైట్స్ కానీ, ట్రైన్ ఫైట్స్ కానీ అన్నీ కూడా అంటే ఎలా ఉన్నాయంటే న్యాచురల్గా లేవు, కొంచెం
ఓవర్గా పెట్టినట్టు అనిపించింది. అది ఆ బడ్జెట్ అంత బడ్జెట్ పెట్టి కూడా ఆ సినిమాని సీజీ ఎక్కడో తేడా కొట్టారనే అది feeling నాకు క్లియర్ కనబడుతుంది కదా, నాకు చిన్న తేడా అనిపించింది. కలర్ మైనస్లు అయితే ఉన్నాయి కొంచెం. ఉన్నాయి ఇంక పర్లేదు. నాకు వాట్ 2 అలాగే అనిపించింది, కూలీ కూడా అలాగే అనిపించింది. 2 సినిమాల రివ్యూలు మనం అయితే పెట్టేసాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే 2 సినిమాల రివ్యూలు కింద లింక్ పెడతాము. ఆ లింక్లో చూసి 2 సినిమాల రివ్యూలు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వారం మీరు ఏ సినిమాకి వెళ్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆ 2 సినిమాల మీద మీ ఒపీనియన్స్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ 2 సినిమాలు కూడా చూడాలనుకున్నారు తప్పకుండా చూడొచ్చు. సో హీరో పరంగా అయితే సినిమాలు 2 కూడా చూడొచ్చు. 2 సినిమాలు బాగానే ఉన్నాయి. ఇది ఈ వారంలోనే ఆగస్టు 14 రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. 2 సినిమాలకి మనం థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. కానీ ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఆ సినిమాకి వెళ్దామని అంటే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఓవర్ ద టాప్ నాచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం సినిమా కొంచెం డిసప్పాయింట్స్ అవుతారు. మరి అది మీ ఊహకి వదిలేస్తున్నాం. సో ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే షోగడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్. థ్యాంక్ యూ.